బడీస్ వెల్కమ్ టు చీవియాస్ వరల్డ్. యాక్చువల్గా నేను మైలవరం నుండి పాల్వంచకి వెళ్ళానండి. మమ్మీ వాళ్ళు పాల్వంచలో ఉంటారు. సో నేను పాల్వంచలో కూడా ఏం వీడియోస్ తీయలే. సో ఇప్పుడు పాల్వంచ నుండి హైదరాబాద్ అనేది వెళ్ళిపోతున్నాం. బస్ స్టాండ్కి అనేది వచ్చేసి మేము స్లీపర్ అనేది బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుండి మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. మాకు పాల్వంచ నుండి నైట్ 10:40కి ఉంటాయండి బస్సెస్. సో నేను అదే లాస్ట్ బస్, సో అది బుక్ చేసుకున్నా. సో ఇప్పుడైతే లోపలికి వచ్చి మంచిగా సెటిల్ అయినాయి. ఇది మేము ఫస్ట్ సీటే బుక్ చేసుకున్నామండి. 2 సీట్స్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా. సో 2 బెడ్స్ అనేది బుక్ చేసుకున్నాం. మా పాప మంచి సెటిల్ అయిపోయింది, మా బాబు కూర్చున్నాడు చూడండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది, స్లోగా వెళ్తుంది. ఎందుకంటే కొంతమంది ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే వేరే వాళ్ళు కూడా ఎక్కడనుకున్నారు బస్సు. సో అలా సో ఇప్పుడైతే మేము మంచిగా వీళ్ళిద్దరిని పడుకోబెట్టేసినండి. నేను కూర్చున్నా, మా బాబు కూర్చున్నాడు. సో ఇప్పుడు ఇలా అనేది మా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4:30కి దింపాలండి మా బస్సు. బట్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ అంకుల్ కోసం మేము 1 అవర్ వెయిట్ చేసామండి ఒక దగ్గర. మా పాప అయితే మంచిగా పడుకుంది, మా బాబు కూడా పడుకుండిపోయిండు. ఇంకా నేను వాళ్ళిద్దరిని చూస్తూ ఉండాలి కదండి. సో అలా అనేసి నేను పడుకోలే, వాళ్ళిద్దరిని మానిటర్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను నా 2 పిల్లలే ట్రావెలింగ్ చేసేది. సో ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరు, అందుకని నేను మానిటర్ చేయాలి కదా అని చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు మనం న్యూసెస్లో కూడా చూస్తున్నాం కదండి, పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. సో అలానే నేను చూస్తూ ఉన్నా. సో ద ఎంటైర్ బస్ అనేది ఇలా ఉంటుందండి. నేను నాన్ ఏసీ చేసుకున్నా. సో ఇప్పుడైతే మా స్టాప్ వచ్చేసింది అనేసి మా పాపను లేపిన, అంటే కొంచెం ఒక 1 కిలోమీటర్ ఉందనగా లేపిన. ఎందుకంటే అన్నీ సెట్ చేసుకోవాలి కదండి, వెంటనే బస్ అవగానే దిగడం అంటే కష్టం కదా. సో ఇప్పుడైతే మేము కిందకనేది బస్ అనేది వచ్చేసినాం. కిందకనేది దిగేసి మా హస్బెండ్ వచ్చారు. సో మేము అనేది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని 5:30కి దింపింది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీవిఎస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ, ఆల్ లవ్ యూ, బాయ్.